హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. అందరికీ నమస్కారము. నేను మీ గౌతమి. బ్యాక్గ్రౌండ్లో బేకరీ చూస్తుంటేనే మీకు అర్థమైపోవాలి, ఇది నా బర్త్డే వ్లాగ్. నా బర్త్డే జనవరి 10. సో మా మమ్మీ జనవరి 9 నైట్ నా కోసం అని చెప్పేసి గులాబ్ జామ్ చేస్తుంది. ఎందుకంటే గులాబ్ జామ్ కూడా నా ఫేవరెట్ స్వీట్. సో అందుకోసమే నా బర్త్డే కోసం అని చెప్పేసి స్పెషల్గా నా కోసం చేస్తుంది మా మమ్మీ. ఇంకా మా మమ్మీ ఓ పక్క చేస్తుంటే పిల్లలు కూడా పడుకోలేదన్నమాట. అప్పటికి టైం 11:30 అట్లా అవుతుంది. ఇంకా రిష్క అయితే ఎప్పుడు చేస్తే ఎప్పుడు తిందామా అన్నట్లు వెయిట్ చేస్తూ ఉండే నైట్ అంతా. ఇంకా ఆ తర్వాత రౌండ్స్ చేసుకున్న తర్వాత మా మమ్మీ ఇక్కడ వేయించుతుంది. ఇంకా నాకు వీడియో తీసుకునేంత ఓపిక లేకుండా ఉండే. సో అందుకోసమే జస్ట్ అలా చూపిద్దామని చెప్పేసి చూపిస్తున్నాను అంతే. ఇంక ఇలా వేయించుకున్న తర్వాత చక్కెర పాకంలోకి ఆ ఉండల్ని వేసుకోవాలి అంతే. గులాబ్ జామ్ రెడీ. ఈ వీడియోలో నా వాయిస్ ఓవర్ అంత బాగుండదు, ఎందుకంటే ఈ వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నాకు ఫుల్ ఫీవర్ ఉంది. సో అందుకోసమే వాయిస్ ఓవర్ ఈ విధంగా వస్తుంది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇంకా నేను ఉదయం లేచి మామూలుగా చిన్న చిన్న వర్క్స్ అవి ఫినిష్ చేసుకొని నేను తలస్నానం చేసుకొని రెడీ అయ్యే లోపల 10:30 అట్లా అయ్యింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసే టైంకి 11 అయ్యింది. సో ఆ లోపల టెంపుల్కి వెళ్ళొద్దామని అనుకున్నాను, కానీ ఆ లోపలే టెంపుల్స్ క్లోజ్ చేస్తారు కదా 11:30కి. ఇంకేం లేదు చేసేదని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చున్నాను. ఇంకా ఇంటి దగ్గరికి ఐస్ క్రీమ్ వాళ్ళు వస్తే రిష్క ఐస్ క్రీమ్ కావాలని ఏడుస్తుంటే అలా బయటికి తీసుకెళ్ళి తనకి కావాల్సిన ఐస్ క్రీమ్స్ అవి కొనిచ్చుకొని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాను. అప్పుడు దాని ఆనందం చూడాలి. ఐస్ క్రీమ్స్ కొనుక్కున్నామని. అయితే నా బర్త్డే రోజు నాన్ వెజ్ చేసుకున్నాము అని అనుకున్నాము. బట్ మరుసటి రోజు సండే కావడం వల్ల సండే తెచ్చుకొని తిందాంలే అని చెప్పేసి నాన్ వెజ్ ఏం చేసుకోలేదు. ఇంకా మా మమ్మీ అన్నం పప్పు చేస్తుంది. ఇంకా నైట్ నా కోసమని గులాబ్ జామ్ చేసింది కదా, అవే గులాబ్ జామ్స్ అప్పటికి చాలా అయిపోయాయి. ఇంకొకసారి నేను టేస్ట్ చేద్దాము అని చెప్పేసి ఇంకా నేను పెట్టుకున్నాను ఇప్పుడే తినడానికి. మా ఇంట్లో గులాబ్ జామ్ చేస్తే గిన్నెలో పెట్టుకొని తినాల్సిన అవసరం లేదు, చేసిన గిన్నెలోనే ఖాళీ అయిపోతాయి ఆటోమేటిక్గా. బట్ ఎవరు తిననట్టే ఉంటారు, బట్ గిన్నెలో గులాబ్ జాములు మాత్రం ఖాళీ అయిపోతాయి. అంటే అర్థం చేసుకోవాలి మా మమ్మీ గులాబ్ జామ్ ఎంత బాగా చేస్తుందో. బయట చేసే గులాబ్ జామ్ టేస్ట్ చాలా బాగుంటుందని అంటుంటారు కదా, బట్ నాకైతే మా అమ్మ చేసిన గులాబ్ జామే చాలా నచ్చుతుంది. ఎందుకంటే అలా నోట్లో పెట్టుకోగానే ఇలా కరిగిపోతుంది అనమాట నోట్లో, అంత బాగుంటుంది టేస్ట్. ఇంకా మా అక్క వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, కానీ మా అమ్మ చేసిన గులాబ్ జామ్ టేస్ట్ అయితే ఎప్పటికీ తీసుకురాలేరు వాళ్ళు. కాబట్టి మా మమ్మీ స్పెషల్గా నా బర్త్డే కోసం చేసినందుకు నాకు చాలా హ్యాపీ. నా బర్త్డేకనే కాదు, మా అక్క వాళ్ళ బర్త్డేకి, డాడీ బర్త్డే కూడా మా మమ్మీ ఏదో ఒక స్పెషల్ చేస్తూనే ఉంటుంది. క్లైమేట్ ప్రాబ్లమో ఏమో తెలియదు కానీ నా ఫేస్ చూడండి చాలా డల్ కనిపిస్తుంది కదా, బట్ నేను ఆ డల్నెస్ని గుర్తించలేదు. ఎందుకంటే బర్త్డే హ్యాపీనెస్లో నేను డల్గా ఉన్నానన్న విషయమే నోటీస్ చేయలేదు. ఇంకా మామూలుగానే తిరుగుతున్నాను, కావాల్సినవి తెచ్చుకుంటున్నాను, చేస్తున్నాను, అలా బాగానే ఉన్నానన్నమాట ఈవినింగ్ వరకు. కొంచెం నైట్ అయ్యే లోపల నాకు ఇంకా ఫీవర్ స్టార్ట్ అయ్యింది. ఇంకా ఫీవర్ వచ్చేసింది, నైట్ అంతా నిద్ర లేదు అస్సలు. నాతో పాటు రిషిక కూడా జ్వరం వచ్చేసింది. ఇంకా రిషికకు నాకు ఇద్దరికి జ్వరం వచ్చేసింది. ఇంకా తను టానిక్ వేసుకొని పడుకుంది, నేను వచ్చేసి టాబ్లెట్స్ మింగి పడుకున్నాను. అయినా జ్వరం తగ్గలేదు. నా బర్త్డే రోజు నుంచి స్టిల్ 14th వరకు నాకు ఫుల్ ఫీవర్ ఉంది. అయినప్పటికీ నేను వీడియో పోస్ట్ చేయాలి కదా, సండే వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి, మళ్ళీ టైం కుదురుతుందో లేదో అని చెప్పేసి ముందు వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం మంచిది కదా అని చెప్పేసి వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నా వాయిస్ మీకు ఏదైనా ఇబ్బంది కలిగిస్తే ప్లీజ్ నన్ను కొంచెం క్షమించండి. ఇంకా అలా తిన్న తర్వాత కాసేపు మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసి కాసేపు పడుకున్నాను. ఆ తర్వాత మా మమ్మీ గారెలు చేస్తాననింది. సో అందుకోసమే బియ్యం పట్టించుకోరమ్మంటే ఇంకా నిద్రలోనే లేచి ఇంకా అలాగే జిన్నుకి వెళ్ళిపోయాను పట్టించుకోవడానికని. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా బేకరీకి వెళ్ళిపోయాము. బర్త్డేస్ గ్రాండ్గా చేసుకోకపోయినా ఎవ్రీ బర్త్డేకి మేము కేక్ కటింగ్ అయితే చేస్తాము. సో అందుకోసమే కేక్ తీసుకోవడానికి అని చెప్పేసి బేకరీకి వచ్చేసాము. చూడండి నా బర్త్డే కేక్ ఎలా ఉంది. నా బర్త్డే కేక్ మీకు నచ్చిందా? మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ బాక్స్లో తెలపండి. ఇంకా మొత్తానికి ఈ కేక్ వచ్చేసి 500 రూపీస్ కూల్ కేకు. తర్వాత ఇది వచ్చేసి పైనాపిల్ ఫ్లేవర్. ఇంకా కేక్ తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా పిల్లల్ని అందరినీ తీసుకొని హనుమాన్ టెంపుల్కి వచ్చేసి
అనుకున్నాను మార్నింగ్ ఏదైనా టెంపుల్కి వెళ్దామని, బట్ టైం కుదరలేదు కదా, వెళ్ళలేదు. సో అందుకోసమే ఎలాగో అలా ఈవినింగ్ అయితే కుదిరింది టెంపుల్కి వెళ్ళడానికి. టెంపుల్కి ఇప్పుడు రావడానికి మెయిన్ రీజన్ జున్ను అనమాట. జున్నుగాడు బాగా ఏడుస్తుండే. సో ఈరోజు సాటర్డే కదా, హనుమాన్ టెంపుల్కి వెళ్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అక్కని పిల్లలందరినీ స్కూటీలో కూర్చోబెట్టుకొని ఇంకా ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది అనమాట మా ఇంటి దగ్గర. సో అందుకోసమే అక్కడికి వచ్చేసాము. ఇంకా పిల్లలందరూ మొక్కుకున్న తర్వాత నేను కూడా దేవుడి దగ్గరికి వెళ్ళేసి మొక్కుకున్నాను. టెంపుల్స్లో భక్తి గీతాలు పెడుతూ ఉంటారు కదా, సో ఈ టెంపుల్లో కూడా ఈవినింగ్ భక్తి గీతాలు పెట్టారు. సో జున్ను ఏం చేస్తున్నాడంటే అబ్జర్వ్ చేస్తున్నాడు. సౌండ్స్ ఏమో వస్తున్నాయి కానీ ఏంది, ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అని చెప్పేసి వాడు దీనంగా ఆలోచిస్తూ అట్లా నిలబడిపోయాడు. ఇంకా నేను అక్కడ నుంచి బొట్టు తీసుకొని అందరికీ ఆ తర్వాత నేను కూడా పెట్టేసుకొని ఇంకా తర్వాత కాసేపు కూర్చున్నాం. చూడండి ఎట్లా చూస్తున్నాడు, ఎక్కడి నుంచి వస్తున్నాయి సౌండ్స్ ఏంటి అని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇంకా కాసేపు అలాగే కూర్చున్నాము. అలా కూర్చున్న తర్వాత మళ్ళీ ఇంకా చుట్కీకి చికిరి చికిరి సాంగ్ అంటే చాలా ఇష్టము. ఆ సాంగ్ పెడితే ఎంత ఏడుస్తున్నా కానీ ఆటోమేటిక్గా తన ఏడుపు అనేది ఆపేస్తుంది. ఇంకా ఇక్కడైతే టెంపుల్లో భక్తి గీతాలు పెట్టారు కదా, ఆ భక్తి గీతాలు భజన చేసుకుంటూ వింటూ ఉంది. ఇంకా అలా ఒక 5 minutes అలాగే కూర్చున్నాము. ఆ తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చేసాము. ఇంకా బయటికి వెళ్ళాం కదా కేక్ తీసుకురావడానికి. ఇంకా అప్పుడే మా పెద్దక్కకి ఏం తింటావు అక్క అని అడిగితే గోబీ మంచూరియా తీసుకురమ్మనింది. సో అందుకోసమే గోబీ మంచూరియా తీసుకొని వచ్చేసాము. ఇంకా తెచ్చుకున్న మంచూరియాని ఇంకా ఇలా అందరికీ వచ్చేలాగా ప్లేట్లో పంచుతున్నాను. మామూలుగా అయితే చిన్నప్పుడు ఒక్క పీస్ మనకు తక్కువైనా కానీ ఎంతో గొడవలు జరిగిపోయేవి. బట్ ఇప్పుడు ఎవరి ఇష్టం వాళ్ళకి తింటే తింటారు, లేదంటే లేదు. పెద్దగా అయ్యే కొద్దీ కొన్ని అలవాట్లలో మార్పులు వస్తూ ఉంటాయి. అందులో ఏదో ఒకటి. నా వాయిస్లో మార్పును మీరు గమనించారా? నేను ఆ రోజు వాయిస్ ఓవర్ ఇస్తూనే ఇంక ఇవ్వడానికి చేతగాక ఆపేశాను. ఇంకా మరుసటి రోజు కొంచెం నా గొంతు నయమైంది. సో అందుకోసమే ఇంకా ఈరోజు ఇస్తున్నాను వాయిస్ ఓవరు. ఇంకా అందరు తిన్న తర్వాత ఇంకా నేను కూడా తిన్నాను. నాకైతే ఫాస్ట్ ఫుడ్లో ఎగ్ నూడిల్స్ అంటే చాలా ఇష్టము. గోబీ అంత ఎక్కువ ఇష్టపడను కానీ ఎగ్ నూడిల్స్ అయితే బాగా తింటాను. ఎందుకో తెలియదు కానీ ఈ సంవత్సరం నా వద్దకి నాన్ వెజ్ తినాలని అనిపించలేదు నాకు. అది ఎందుకో అర్థం కావట్లేదు. ఇంకా మొత్తానికి ఇంకా కేక్ కటింగ్ టైం వచ్చేసింది. ఇంకా ఈ కేక్ కటింగ్ వచ్చేసి 7:30 అయ్యింది. మామూలుగా అయితే కొంచెం ఎర్లీగానే కట్ చేసేవాళ్ళము. ఇంకా మా పృథ్వక్క కొడుకు వస్తాడేమో అని చెప్పి వెయిట్ చేశాము. బట్ వాడికి హెల్త్ బాగాలేదని చెప్పేసి రావట్లేదని చెప్పారు. సో రావట్లేదు కదా అని చెప్పేసి ఇంకా వెయిట్ చేయడం ఆపేసి ఇంకా సర్లే కట్ చేద్దాము, ఇంకా వాడికి హెల్త్ బాగాలేదు కదా రాకుంటే మళ్ళీ అనుకొని ఇంకా మా డాడీ ఏం కాదులేమ్మ కట్ చేసేయి అని చెప్తే సర్లే అని చెప్పేసి ఇంకా కట్ చేయడానికి కూర్చున్నాము. నా కేక్ అయితే రిష్కకు చాలా నచ్చింది. కేక్ చూసిన వెంటనే చాలా ఎగ్జైట్ అయిందనమాట. క్రాకర్ క్యాండిల్ తెచ్చుకున్నాను కానీ యూస్ చేయలేదు. ఎందుకంటే మా డాడీ యూస్ చేయడం మంచిది కాదు. అది ఫ్లేమ్ వచ్చిన తర్వాత మొత్తం దాని పౌడర్ అంతా కేక్ మీద పడుతుంది, అది ఆరోగ్యానికి మంచిది కాదు అలా యూస్ చేయడము అని చెప్తే సర్లే అని చెప్పేసి ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకా జస్ట్ ఒక విష్ చేసేసుకొని ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేసేసాను. నేను అసలు కేక్ కటింగ్ చేయడంలో లీనమైపోయి అసలు చికిరి చికిరి సాంగ్ వస్తుంది పక్కన అనే విషయమే అబ్జర్వ్ చేయలేదు. లేదంటే సాంగ్ ఆఫ్ చేయించుకొని ఇంకా వాళ్ళు విష్ చేసే సౌండ్స్ అన్నీ పెట్టేదాన్ని, మేము మాట్లాడుకునే కాన్వర్జేషన్స్ కూడా పెట్టేదాన్ని. బట్ చుట్కీ కోసం అని చెప్పేసి చికిరి చికిరి సాంగ్ పెట్టారు. అది ఆ సాంగ్ పెట్టుకొని వింటూ ఉండే. ఇంకా దానివల్ల నేను ఇప్పుడు మీకు వాయిస్ మేమేం మాట్లాడుకున్నాం ఏంటి కాన్వర్జేషన్ ఏది పెట్టలేకపోతున్నాను. ఎప్పుడు టేబుల్ మేట్ పెట్టుకొని నేను ఒక్కదాన్ని నిలబడి కేక్ కటింగ్ చేసేదాన్ని కదా. ఈసారి మా అక్క అందరం ఇలా చుట్టూ కూర్చొని కేక్ కట్ చేస్తే బాగుంటుంది, జస్ట్ ఒక స్టూల్ పెట్టుకొని కేక్ కట్ చేస్తే బాగుంటుంది కదా, అందరినీ చుట్టూ ఉంటారు, డాడీ కూడా దగ్గర కూర్చొని ఉంటాడు కదా అని చెప్పేసి మా చిన్నక్క ప్లాన్ చేసింది. సో అందుకోసమే ఇంకా కూర్చొని ఇలా కేక్ కటింగ్ చేయడం జరిగింది. అయితే నా ఈ 26వ బర్త్డేకి మా డాడీ, మా మమ్మీ, మా ఇద్దరక్కల పిల్లలు అందరూ ఉన్నారు. బట్ హర్విన్ ఒకటి మిస్ అయ్యాడని ఫీల్ అయ్యాను. కానీ కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక 15 minutes తర్వాత నేను ఎక్కడ బాధపడతానో ఏంటో అని అనుకున్నారో ఏమో తెలియదు కానీ ఇంకా వెంటనే మా మామ హర్విన్ ఇద్దరు వచ్చారు, చిన్ను కూడా వచ్చాడు. ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాడికి హెల్త్ బాగాలేకపోయినా నేను ఎక్కడ ఫీల్ అవుతానో ఏమో అని చెప్పేసి తీసుకొని వచ్చారు కదా. సో అందుకోసమే నాకు చాలా హ్యాపీ అనిపించింది. వచ్చిన తర్వాత ఒక 10 నిమిషాల వరకు ఎవరి దగ్గరికి రాలేదు. ఆ తర్వాత మళ్ళీ అందరితో కలిసిపోయాడు. ఇక్కడ చూడండి, రిషిక నాకు తినిపించి వెంటనే తను తినేస్తుంది. ఏంటి అందరూ ఉన్నారు అని చెప్తుంది కానీ పెద్దగా కనిపించట్లేదు అని చూస్తున్నారా?
ఈరోజు పెద్దక్కే అండి కెమెరామ్యాన్. సో అందుకోసమే కెమెరాకి వెనకల సైడ్ ఉంది పెద్దక్క. జస్ట్ ఇంకా వీడియో అంతా తీసేసి ఫొటోస్ తీసిన తర్వాత వచ్చి నాకు కేక్ తినిపించి అలా వెళ్ళిపోయింది. బర్త్డే అంటేనే అందరూ అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ విష్ ఎవరు చేశారు అని. గత 9 సంవత్సరాలుగా నాకు ఫస్ట్ విష్ 12కి కరెక్ట్గా సిరి విష్ చేస్తుంది, నా బెస్ట్ ఫ్రెండ్. ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ చేసేవాళ్ళు. ఈ సంవత్సరం ఏం జరిగిందంటే సిరి కాల్ చేసింది 12కి. బట్ ఆ రింగ్ సౌండ్కి మా అక్క లేచి తను విష్ చేసింది చాక్లెట్ ఇచ్చి మరి. అంటే తను కూడా వెయిట్ చేస్తుంది 12కి విష్ చేయాలని ఈ ఇయర్. అయితే ఈసారి 12కి విష్ చేయడానికి నా తమ్ముడు కిరణ్ కూడా కాల్ చేశాడు. బట్ అప్పుడు సిరితో మాట్లాడుతుంటే బిజీ వచ్చింది. బట్ నాకు కాల్ వచ్చినట్టు నోటిఫికేషన్ రాలేదు. సో తను మార్నింగ్ నాకు చెప్పేంత వరకు తెలియదు అనమాట. తను కూడా 12కి కాల్ చేశాడు నాకు విష్ చేయాలని. బట్ మెసేజ్ చేశాడనమాట 12కి. సో చాలా హ్యాపీ కిరణ్ విష్ చేసినందుకు. ఇంకా అదేవిధంగా మా పిన్ని కొడుకు సోను కూడా నాకు 12 to 12:10 లోపల విష్ చేశాడు. చాలా సంతోషం ఈసారి నా ఇద్దరు తమ్ముళ్ళు నాకు విష్ చేయడము. అదేంటో తెలియదు కానీ నా బర్త్డే రోజు అసలు ఎండనే రాలేదండి. అసలు వెదర్ ఎంత కూల్గా ఉందంటే దానివల్ల నైట్ లోపల నాకు రిషాకి ఫుల్ ఫీవర్ వచ్చేసింది. ఇంకా ఫీవర్ మరుసటి తగ్గిపోతుందేమో అనుకున్నాం. బట్ లైన్గా 4 days వరకు ఫీవర్ అలాగే ఉండే. ఇంక ఇప్పుడు కొద్దిగా కోలుకుంటున్నాను ఫీవర్ నుండి. ఒకసారి నా ఫేస్ చూడండి ఎంత డల్ అయిపోయిందో. మార్నింగ్ ఫేస్ వాష్ చేసుకున్నాను, అసలు ఇంట్రెస్టే రాలేదు రెడీ అవ్వాలని కూడా. అలాగే కేక్ కటింగ్ చేసేసాను. చూసారా, ఇదండి నా బర్త్డే సెలబ్రేషన్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమిని ఎంటర్టైన్మెంట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.